Hi, I am Dr. Kavita. Please do watch, share, subscribe to my channel for more interesting updates. Medical students, I am giving you a group of questions at the end of each topic. Please do write them and read on Google or ChatGPT or Grok. For more interesting updates, please do subscribe to my channel. I am giving you a detailed impact of the topic for every topic I am going to discuss in detail. So please do subscribe to my channel for more videos. Today I am going to discuss about impact on cardiovascular health. What impacts on cardiovascular health? The impact on cardiovascular health is substantial and multifactorial, influenced by lifestyle, environmental and behavioral factors. కార్డియోవాస్కులర్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కీ ఇంపాక్ట్స్ ఇంక్లూడ్ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. Regular aerobic exercise lowers blood pressure, improves lipid profile, reduces LDL, reduces triglycerides, increases HDL, promotes weight management, improves insulin sensitivity, and thereby reduces the risk of cardiovascular diseases such as heart attack, stroke, and heart failure. The American Heart Association recommends at least 150 minutes of moderate intensity aerobic exercise per week for optimal heart health. So, physical activity. రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బీపీ తక్కువగా ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుద్ది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిపోద్ది, హెచ్డిఎల్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ మేనేజ్ చక్కగా చేసుకోగలరు, ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది. సో ఇన్ టర్న్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ సచ్ as హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ తగ్గుద్ది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం రికమెండ్ చేసిందంటే అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ పర్ వీక్. వారంలో కనీసం 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ని చేస్తే అప్పుడు ఆప్టిమల్ హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పింది. నెక్స్ట్ డైట్. A heart healthy diet low in saturated fats and sodium, such as the DASH diet, rich in fruits, vegetables, whole grains and low fat dairy, helps lower blood pressure, reduce LDL cholesterol and decrease inflammation, thereby mitigating the risk of atherosclerosis and other cardiovascular conditions. డైట్లో హార్ట్ హెల్దీ డైట్ విచ్ ఇస్ లో ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సోడియం తక్కువగా ఉండాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సచ్ యాస్ డాష్ డైట్ అంటే ఆ డాష్ డైట్ గురించి మళ్ళీ వేరే వీడియో చేస్తాను. డాష్ డైట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్, హోల్ గ్రెయిన్స్, లో ఫ్యాట్ డైరీ, ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని లోయర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ డిక్రీసెస్ ఇన్ఫ్లమేషన్, దేర్బై రిస్క్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ తగ్గుద్ది అండ్ కార్డియోవాస్కులర్ కండిషన్స్ రావడానికి కూడా రిస్క్ తక్కువ ఉంటుంది ఈ డైట్ తీసుకున్న వాళ్ళు. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ స్ట్రెస్. Smoking damages arteries, promotes arterial blockages, raises blood pressure and increases the risk of heart attack. Stress contributes to arterial damage and exacerbates other cardiovascular risk factors. స్మోకింగ్ వల్ల ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, దానివల్ల ఆర్టీరియల్ బ్లాకేజెస్ వస్తాయి, దానివల్ల బీపీ రేస్ అవుతుంది, దానివల్ల రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ స్మోకింగ్ మానేస్తే ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వవు, ఆర్టీరియల్ బ్లాకేజెస్ ఉండవు, బ్లడ్ ప్రెషర్ రేస్ అవ్వదు, హార్ట్ అటాక్ రిస్క్ కూడా తగ్గుద్ది. స్ట్రెస్ కంట్రిబ్యూట్స్ టు ఆర్టీరియల్ డ్యామేజ్ అండ్ ఎక్సర్బేట్స్ అదర్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ వల్ల కూడా ఆర్టీరియల్ డ్యామేజ్ ఉంటుంది, అదర్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. Environmental factors. Exposure to air and noise pollution, extreme temperatures, both heat and cold, and disruptions like nighttime light exposure can increase cardiovascular morbidity and mortality. These factors contribute to inflammation, oxidative stress, hypertension, and other cardiovascular disease risk factors. నైట్ టైం లైట్ ఎక్స్పోజర్ గురించి ఒక టిప్ చెప్తాను. ఏంటంటే 7 o'clock దాటిన తర్వాత అన్ని స్క్రీన్స్ ఆఫ్ చేసేయండి. పడుకునే ముందు 2 hours ముందు అసలు టీవీ కానీ, ఐప్యాడ్స్ కానీ, సెల్ మొబైల్స్ కానీ చూడొద్దు, అవాయిడ్ చేయండి. తర్వాత బెడ్రూమ్స్ కూడా డిమ్ లైట్లో పడుకునేటట్టు చూసుకోండి, అంటే లైట్స్ ఉండకూడదు.
ఒకవేళ మీరు ఓవర్‌నైట్ వర్క్ చేసేవాళ్ళు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, నైట్ డ్యూటీస్ ఉంటాయి. కంటిన్యూయస్‌గా స్క్రీన్ అవాయిడ్ చేయలేరింకా. అలాంటప్పుడు డే టైమ్‌లో స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేయండి. నైట్ డ్యూటీస్ చేసిన రోజు, మరుసటి రోజు డే టైమ్ స్క్రీన్స్‌ని అవాయిడ్ చేయండి. అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఎక్స్‌పోజర్ టు ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్, ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ బోత్ హీట్ అండ్ కోల్డ్. హీట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినా, కోల్డ్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినా, ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్‌పోజ్ అయినా అండ్ నాయిస్ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయినా, నైట్ టైం లైట్ ఎక్స్‌పోజర్ అయినా దానివల్ల కార్డియోవాస్కులర్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ వల్ల, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుద్ది, హైపర్ టెన్షన్ పెరుగుద్ది అండ్ అదర్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ట్రై టు అవాయిడ్ ఎక్స్‌పోజర్ టు ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ నైట్ టైమ్ లైట్ ఎక్స్‌పోజర్ అండ్ అవాయిడ్ ఎక్స్‌పోజర్ టు ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ లైక్ హీట్ అండ్ కోల్డ్. క్రానిక్ కండిషన్స్, అన్‌మేనేజ్డ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆర్ మేజర్ కంట్రిబ్యూటర్స్ టు కార్డియోవాస్కులర్ డిసీజ్. కొంతమంది బీపీ సంవత్సరానికి ఒకసారి చూసుకుంటారు. అదేంటో అర్థం కాదు. పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి, వచ్చి బీపీ మేము 6 నెలలు అయిందండి, 8 నెలలు అయిందండి బీపీ చూసుకుని. ఇప్పుడు చూసుకుంటే 160, 180 ఉందండి. మొన్న చూసుకున్నానండి 180 ఉందండి. ఇవాళ చూసుకున్నానండి 160 ఉందండి. తగ్గిపోయిందండి. మీరేమైనా మందులు రాస్తే అవి వాడుకుంటానండి. మళ్ళీ 6 నెలలకు వస్తానండి అంటారు. నో, రెగ్యులర్ హెల్త్ కేర్ విజిట్స్ ఉండాలి. బీపీ పర్సిస్టెంట్గా కంట్రోల్డ్గా ఉంటే హెల్త్ కేర్ విజిట్ ఉండకూడదు అనను. ఎందుకంటే రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. బాగా నార్మల్గా ఉంది, బీపీ ఉంది మీకు, సపోజ్ బాగా నార్మల్గా ఉంది, 120, 80, 130, 80 అలా ఉంటుంది, స్ట్రెస్ లేదు, స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఇంకా వేరే కొమార్బిడిటీస్ లేవు. ఒకసారి ఈసీజీ, ఈకో, క్రియాటినిన్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటున్నారు. అప్పుడు ఎవ్రీ 3 months ఫిజిషియన్ దగ్గరకు వచ్చి బీపీ చెక్ చేయించుకోవడం, వెళ్ళడం, ఇంట్లో రెగ్యులర్గా మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ బీపీ చెక్ చేసుకోవడం, అలా సరిపోతుంది. లేదు అన్‌కంట్రోల్డ్‌గా ఉంది, అన్‌మేనేజ్డ్‌గా ఉంది, ఒకరోజు 150 ఉంటుంది, వేరియేషన్స్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, 180, 190 ఉంటుంది ఒకరోజు 120కి పడిపోతుంది. రెగ్యులర్ హెల్త్ కేర్ విజిట్, రెగ్యులర్ ఫిజిషియన్ ఫాలోఅప్ ఉండాలి. ఇంక్రీజింగ్ ద రిస్క్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ అండ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. సో అన్‌మేనేజ్డ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ పెరగచ్చు, స్ట్రోక్ పెరగచ్చు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ కూడా పెరగచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ టార్గెటింగ్ వెయిట్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ సెసేషన్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ క్రిటికల్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్. సో దీనికి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, డైట్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ సరిగ్గా చేసుకోవచ్చు, సెసేషన్ ఆఫ్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ మానేస్తే, ఇవన్నీ they are critical in the management and prevention of cardiovascular risk factors, cardiovascular disease. సో వెయిట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎంత ఉన్నారు ఒబీస్గా, ఎంత బిఎంఐ ఉంది, ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ముందు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, అందులో పోర్షన్ కంట్రోల్ ఎంతవరకు తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ముందు డైట్ని మేనేజ్ చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్. మీ కార్డియోవాస్కులర్ హెల్త్ ఒకసారి టెస్ట్ చేసుకొని మీ ట్రైనర్ని, జిమ్ ట్రైనర్తో డిస్కస్ చేసుకుని మీకే టైప్ ఆఫ్ మజిల్ గెయిన్ ఎక్సర్సైజెస్, మీకే టైప్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, మీకే టైప్ ఆఫ్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ ఒక షెడ్యూల్లో చెప్పేస్తారు కొంతమంది. సో అవి ఇంట్లో చిన్న చిన్న హోమ్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు జిమ్కి వెళ్తే సరిపోతుంది. రెగ్యులర్ జిమ్కి వెళ్ళలేమండి, ఎఫర్ట్ చేయలేమండి అన్నవాళ్ళు వన్స్ ఇన్ వైల్ జిమ్కి వెళ్ళి ట్రైన్ అయ్యి ఇంట్లో కూడా అవి మేనేజ్ చేసుకోవచ్చు. కానీ డైట్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, పోర్షన్ ఆఫ్ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, హౌ మచ్ ఆఫ్ ప్రోటీన్ యూ షుడ్ కన్జ్యూమ్, హౌ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యూ షుడ్ కన్జ్యూమ్. మరీ టూ మచ్ రెస్ట్రిక్షన్ చేసినా ఎక్సర్సైజ్ చేయడానికి ఓపిక ఉండదు, ప్లస్ మజిల్ గెయిన్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ సెసేషన్ ఆఫ్ స్మోకింగ్. ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నాం ఒక నోట్బుక్లో రాసుకోవాలి. ఈ 10 సిగరెట్లు కాల్చాము ఇవాళ, రేపు ఒక 6 సిగరెట్లకి తగ్గించేద్దాం, మరుసటి రోజు 5 సిగరెట్లకి తగ్గిద్దాం, మరుసటి రోజు 4 సిగరెట్లకి తగ్గిద్దాం. ఒక 2 days స్మోకింగ్ లేకుండా ఉందాం. ఎక్కడికన్నా అలాగా ఫ్యామిలీ టూర్ వెళ్ళిపోదాం. అప్పుడు స్మోకింగ్ సిగరెట్స్ తీసుకెళ్ళకపోతే ఆ ఏరియాలో ఎక్కడ కొనుక్కోపోతే మీరు ఆ 2 days అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఓకే, నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, అది కూడా డైరీలో రాసుకోవాలి. నెక్స్ట్ 1 సిగరెట్కి వచ్చేయాలి. గ్రాడ్యువల్గా ఆ సిగరెట్ని ఎలా అవాయిడ్ చేయాలి అని మీరే అనుకోవాలి. డీ అడిక్షన్ మనకి మనమే చేసుకోవచ్చు, ఒకళ్ళు చెప్తే చేసేది కాదు అది. లేదు, డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, చక్కగా అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని మేనేజ్ చేసుకొని మానేయచ్చు స్మోకింగ్. కొంతమంది డీ అడిక్షన్కి వెళ్తూనే ఉంటారు ఇంకా లైఫ్ లాంగ్.
ఒక 6 నెలలు వెళ్తారు, డీ అడిక్షన్ అయిపోతుంది. ఒక 6 నెలలు మానేస్తారు, మళ్ళీ మొదలు పెట్టేస్తారు. విపరీతంగా క్రానిక్ స్మోకింగ్స్, బింజ్ స్మోకింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో అవి అవాయిడ్ చేయాలి. కార్డియోవాస్కులర్ హెల్త్కి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. లంగ్ ఫంక్షన్ కూడా తగ్గిపోద్ది. ఇంటర్న్ దానివల్ల ఎప్పుడైతే పల్మనరీ రెసిలియన్స్ తగ్గిపోద్దో కార్డియోవాస్కులర్ రెసిలియన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. Cardiovascular health is deeply affected by modifiable lifestyle factors like exercise, diet, smoking, environmental stressors, and effective management of underlying conditions like hypertension. Addressing these factors reduces cardiovascular risk and improves longevity and quality of life. సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని సరిగ్గా చూసుకుంటే, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ని అవాయిడ్ చేస్తే, బీపీ అలాంటివి, షుగర్ అలాంటివి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ మేనేజ్ చేసుకుంటే కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గుద్ది అండ్ ఇంప్రూవ్స్ లాంగివిటీ and quality of life. Thank you. Please subscribe to my channel. Medical students, what do you read about? How physical activity reduces LDL cholesterol and triglycerides. How regular aerobic exercise is helpful in lowering blood pressure. How physical activity reduces the risk of cardiovascular diseases. And what is the American Heart Association recommendation of moderate intensity aerobic exercise per week. What is the DASH diet and how it affects in reducing LDL cholesterol and decreases inflammation. How DASH diet helps in reducing inflammation. How smoking damages arteries and impacts heart health. How stress causes heart health risk of cardiovascular diseases. How stress causes how stress risks cardiovascular diseases. What are the environmental factors involved in causing inflammation or oxidative stress to the heart, and how do we avoid exposure to air and noise pollution, and how do we avoid nighttime light exposure. What are the chronic conditions involved in contributing to cardiovascular disease, and how do we manage hypertension and diabetes to not impact cardiovascular health. Thank you. Please subscribe to my channel. Thank you.